అన్వేషణ ఛానల్ 6th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. పల్లె పట్టణము ఖర్చుల అంతరము. పల్లెకు పట్టణాల్లో ఖర్చుల అంతరం ఎంత ఉందో చూద్దాము. కేంద్రం ఇటీవల 2022-23 సంవత్సర కుటుంబ వినియోగ వ్యయము సర్వే ఫలితాలను వెల్లడించింది. పట్టణాలు, గ్రామాల్లో వివిధ ఆదాయ, సామాజిక వర్గాల జీవన ప్రమాణాలను లెక్కగట్టడానికి తోడ్పడే సర్వే ఇది. చివరిసారిగా 11 ఏళ్ల క్రితము ఇటువంటి సర్వే చేపట్టారు. కుటుంబాల నెలసరి వస్తు సేవల ఖర్చు తెలుసుకోవడానికి తాజా సర్వే ఫలితాలు కీలకమవుతున్నాయి. కుటుంబ వినియోగ వస్తువుల సర్వే కోసం సిబ్బంది గతంలో ఒక్కసారి మాత్రమే గృహాలను సందర్శించి ప్రశ్నలు అడిగేవారు. తాజా సర్వే కోసము 3 నెలల వ్యవధిలో అనేక కుటుంబాలను 3 పర్యాల చొప్పున సందర్శించి 59 అంశాలపై వివరాలు సేకరించారు. ముఖ్యంగా ఆహారము, వినియోగ వస్తువులు, ఫోన్లు, విద్యుత్తు వంటి సేవల కోసము చేసే ఖర్చు గురించి ఆరా తీశారు. గతంలో పెన్ను, పేపరు మీద సమాధానాలు రాసుకుంటే ఈసారి కంప్యూటర్ సహాయంతో వ్యక్తిగత ఇంటర్వ్యూ నమూనాను అనుసరించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2004 నుంచి 5లో గ్రామీణ, పట్టణ కుటుంబాల మధ్య తలసరి నెలసరి వ్యయ వ్యత్యాసము 90.8% ఉండేది. 2022-23లో ఇది 71.2%గా దిగి వచ్చింది. పట్టణ కుటుంబాల వ్యయంతో పోలిస్తే ఇప్పటికీ గ్రామాల్లో వినియోగ వ్యయము బాగా తక్కువనే చెప్పాలి. గ్రామీణ కుటుంబాలు ప్రతి నెల వివిధ వస్తువు సేవల కోసము సగటున రూ. 3,773 చొప్పున, పట్టణ కుటుంబాలు రూ. 6,459 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణులు, పట్టణవాసులు ఆదాయ, వినియోగాల్లో భారీ వ్యత్యాసాలకు కారణాలేమిటో కనుగొని పరిష్కరించినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతుంది. దేశంలో దుర్భర దారిద్ర్యానికి చాలా మట్టుకు నిర్మూలించినట్టుగా 2022-23 వినియోగ వ్యయ సర్వే చెబుతుంది. 2011-12లో దేశ జనాభాలో 12.2% దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారు. 2022-23లో వారు గణనీయంగా తగ్గారని ఈ సర్వే ఆధారంగా ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, కరణ్ బాసి విశ్లేషించారు. ఇండియాలో 2011 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9% చొప్పున పెరుగుతుందని, పట్టణాభివృద్ధి రేటు 2.6%, గ్రామీణాభివృద్ధి 3.1%గా నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం 2/3 జనాభాకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడానికి విద్య, ఆరోగ్యంపైన చేస్తున్న ఖర్చును పరిగణలోకి తీసుకోకుండానే వారు ఈ నిర్ధారణకు వచ్చారు. గినీ సూచి ప్రకారంగా 100 పాయింట్ల అత్యధిక అసమానతను సూచిస్తాయి. భారత్లో పట్టణ గినీ సూచి 36.7 నుంచి 31.9కి, గ్రామీణ గినీ సూచిని 28.7 నుంచి 27కు తగ్గినట్టుగా సర్వే వెల్లడించింది. అంటే 36.7 నుంచి 31, అంటే పట్టణాల్లో అత్యధికంగా తగ్గినట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి రేటు అసమానతలు తగ్గుదల భారత్లో పేదరిక నిర్మూలనకు దోహదపడుతున్నాయన్నది అధ్యయనకర్తల విశ్లేషణ. తాజా సర్వేలో తేలిన మరో కీలక అంశము 1999-2000 సంవత్సరంతో పోలిస్తే 2022-23లో గ్రామీణ, పట్టణాల కుటుంబాలు రెండు ఆహారంపైన చేసే వ్యయం తగ్గడము కానీ శీతల పానీయాలు, ప్రాసెసింగ్ చేసిన సిద్ధ ఆహారం మీద పెట్టే ఖర్చు 2 చోట్ల పెరగడం ఆందోళన కలిగించే అంశము. అటువంటి వస్తువుపైన పట్టణ కుటుంబాల వ్యయము 4.29%, గ్రామీణ కుటుంబాల వ్యయము ఎక్కువనే ఉంది, ఇంకా 5.43% చొప్పున పెరిగాయి. అదే సమయంలో మద్యం, పొగాకు ఉత్పత్తులపై ఖర్చు కూడా అధికమైనట్టుగా సర్వేలో తేలింది. ప్రభుత్వం పేద వర్గాలను ఉచితంగా రాయితీల ధరలకు ఆహార ధాన్యాలు, పప్పు గింజలు అందిస్తుంది. ఈ రకంగా ఆదా అయిన సొమ్మును అనారోగ్యకరమైన వస్తువులపై ఖర్చు చేయకుండా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ వంటి సేవలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ల వంటి మన్నికైన వస్తువులపైనే చేసే ఖర్చు ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావమే చూపుతుంది. ఈ తరహా వస్తు సేవల గిరాకీ పెరిగితే ద్రవ్యోల్బణం ఎగబాకుతుంది. కుటుంబ వినియోగ వ్యయం సర్వే మరో కీలక విషయాన్ని వెల్లడించింది. అట్టడుగు ఆదాయ శ్రేణికి చెందిన పట్టణ, గ్రామీణ వర్గాల
వర్గాల మధ్య వినియోగంలో తేడా రూపాయలు 628. అదే ఉన్నత ఆదాయ వర్గాల విషయంలో ఆ వ్యత్యాసము 10,323గా నమోదయ్యింది. గ్రామీణ పట్టణ ప్రజల మధ్య ఆదాయ వినియోగ అంతరాలను తగ్గించాల్సిన ఆవశ్యకతను తాజా సర్వే స్పష్టం చేసింది. దీన్ని చూస్తే పట్టణానికిను గ్రామ ప్రజల్లో అత్యధికంగా ఖర్చు చేసేది ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. పేదలు పట్టణంలో అయినా గ్రామంలో ఒకే కొంచెం ఇంచుమించు 600, 700 అంటే ఇంచుమించు దగ్గరలో ఉన్నాయి. 10,000 చిల్లర అంటే ఇది చాలా ఎక్కువ అనే చెప్పొచ్చు. ఇది అండి ఈ సర్వే. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సైనిక గూఢాచార్యము, ఆధునిక వ్యూహము. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు పెద్ద మొత్తంలో సమాచారం పోగుపడుతుంది. దీని నుంచి జాతీయ భద్రత ఉపకరించే అంశాలను ఒడిసిపట్టడానికి ఓపెన్ సోర్సెస్ ఇంటెలిజెన్స్ ఓసెంట్ ఉపకరిస్తుంది. ఓపెన్ సోర్సెస్ ఇంటెలిజెన్స్ అనేది ఉపకరిస్తుంది. చైనా, పాకిస్తాన్ల నుంచి సైబర్ దాడులు, గూఢాచార్య కార్యకలాపాలు అధికమవుతున్న క్రమంలో ఇండియా ఓసెంట్ యంత్రాంగాన్ని సమకూర్చుకోవడం ఎంతో అవసరము. అంటే పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఇంటర్నెట్, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, మెటా, ట్విట్టర్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లు నిత్యం కొత్త సమాచారం వస్తుంది. ఇంకా వీడియోలు, ఫోటోలు, వివిధ సంస్థలు ప్రచురించే అధ్యయన నివేదికలు, వ్యక్తులు రాసే వ్యాసాలలోనూ విలువైన సమాచారం ఉంటుంది. ఇలా అందరికీ అందుబాటులో ఉంచే సమాచారం నుంచి జాతీయ భద్రతకు అవసరమైన విషయాలను గుర్తించడాన్నే ఓపెన్ సోర్సెస్ ఇంటెలిజెన్స్ అంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఉక్రెయిన్ హమాస్ సంఘర్షణ, ఎర్ర సముద్రంలో నౌకా హూతీల దాడులు, సిరియా యెమెన్ సంక్షోభం గురించి వివిధ మార్గాల్లో వెలువడుతున్న ఫోటోలు, వ్యాసాలు పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవడంలో ఓసెంట్ నిపుణులు నిమగ్నమవుతున్నారు. మారిన రూపురేఖలు. ప్రపంచవ్యాప్తంగా రోజు 36,000 కోట్లకు పైగా ఈమెయిల్స్లు ఉత్పన్నమవుతున్నాయి. 850 కోట్ల గూగుల్ శోధనలు నమోదవుతున్నాయి. 50 కోట్ల ట్విట్టర్ పోస్టులు అవుతున్నాయి. మెటాను నెలకు రూపాయలు 300 కోట్లు మంది వినియోగిస్తున్నారు. 35 కోట్ల ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్స్, బ్లాక్ స్కై, క్యాపెల్లా స్పేస్, మాక్సర్, స్టార్లింక్, శాటిలైట్ ఇమేజింగ్ కార్పొరేషను, జుహాయి ఆర్బిటా వంటి ప్రైవేటు సంస్థలు ఉపగ్రహాలు రోజు లక్షల సంఖ్యలో అత్యంత స్పష్టమైన చిత్రాలను భూమికి ప్రసారం చేస్తున్నాయి. గాల్వాన్లో భారత్ చైనా సైనికుల ఘర్షణ ఫోటోలను మాక్సార్ సంస్థ అందించింది. ఈ చిత్రాలను అధ్యయనం చేసి ఆస్ట్రేలియా వ్యూహ విధాన సంస్థ విలువైన నివేదికలను వెలువరించింది. ఆపరేషన్ కావేరీ పేరిట సుడాన్ రేపు నుంచి భారత్లో ఇతర దేశస్థులను మన నౌక ద్వారా తరలించిన దృశ్యాలను బ్లాక్ స్కై అందించింది. ప్రపంచవ్యాప్తంగా గూఢాచారి సంస్థలు, సైనిక వ్యూహకర్తలు ఓసెంట్ సమర్థంగా వినియోగిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ కావేరీ దేనికి సంబంధించిందంటే సూడాన్లో చిక్కుకున్న మన భారతీయులను తీసుకురావడానికి. ఈ నివేదికను ఎవరిచ్చిండ్రంటే ఈ నివేదిక గురించి ఆస్ట్రేలియా వ్యూహ సంస్థ విలువైన నివేదికను వెలువరించింది. ఆపరేషన్ కావేరీ గురించి ఇచ్చిందని ఈ దృశ్యాలను ఇచ్చింది బ్లాక్ స్కై అనేది అందించడం అనేది జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గూఢాచారి సంస్థ, సైనిక వ్యూహకర్తలు ఓసెంట్ సమర్థంగా వినియోగిస్తున్నాయి. వాస్తవానికి ఓసెంట్ను సమర్థంగా విశ్లేషించగల నిపుణులు బృందాలను వినియోగించాలని 2005లోనే అమెరికా కాంగ్రెస్ ఉపసంఘాల సిఫారసు చేసింది. గూఢాచారుల ద్వారా సేకరించే సమాచారాన్ని సమానమైన విలువను ఓసెంట్కు ఇవ్వవలసి సూచించింది. కేవలమో ఓసెంట్ కోసమే వచ్చే 10 ఏళ్లలో మాక్సర్, బ్లాక్ స్కై, ప్లానెట్ వంటి ప్రైవేటు ఉపగ్రహ సంస్థలకు వందల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా అమెరికా జాతీయ నిఘా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు చైనా గూఢాచారి సంస్థలు ఓసెంట్ను సమర్థంగా వినియోగిస్తున్నాయి. దీనికి ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా భారత్ సైతం ఓసెంట్ కింద డేటా సేకరణ, విశ్లేషణకు నిపుణులను సమకూర్చుకోవాలి. డిఫెన్స్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ ఎనాలిసిస్ సెంటర్, డిపాక్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిఐఏ, నేషనల్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎన్టీఆర్ఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోల భాగస్వామ్యంతో జాతీయ ఓసెంట్ కేంద్రాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. వాణిజ్య ఉపగ్రహాలు, మొబైల్ ఫోన్ల వల్ల సైనిక గూఢాచర్యము రూపురేఖలు మారిపోయాయి.
స్మార్ట్ ఫోన్ ఫోటోలు, డ్రోన్ వీడియోలు, సామాజిక మాధ్యమాల పోస్టులు, వాణిజ్య ఉపగ్రహ సమాచారము, ఛాయాచిత్రాలు ఉపయోగించి ఉక్రెయిన్ సైన్యము రష్యా దళాల ఆచూకీ కనిపెట్టే దాడులు చేసింది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్‌లను ఉపయోగించి కొండలు, గుట్టలు, లోయల్లోని సైనిక స్థావరాలను, శతాగ్ని బలగాలు, ఆయుధ గిడ్డంగులను ఆచూకీ కనిపెట్టవచ్చు. స్మార్ట్ ఫోన్లలోని లొకేషన్ యాప్‌లను బట్టి కూడా శత్రువు ఉనికిని రాయి తీయవచ్చు. రష్యా సైనికులు స్మార్ట్ ఫోన్లను వినియోగించవచ్చు. వాటి లొకేషన్ ఆధారంగా దాడులు చేయడంలో ఉక్రెయిన్ ఆరితేరింది. స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ, సిప్రి అంతర్జాతీయ వ్యూహ అధ్యయన సంస్థ, ఐఐఎస్ఎస్, అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ ఏటా అధ్యయన నివేదికను వెలువరుస్తాయి. డాను, తర్వాత ఎప్స్కోహోస్ట్, జేన్స్ ప్రాక్వెస్ట్ సంస్థలు రక్షణపరమైన పత్రికలను ప్రచురిస్తున్నాయి. వాటిలో నుంచి అమూల్యమైన వ్యూహ సమాచారాన్ని, జాతీయ భద్రతను ఉపకరించే అంశాలను పసిగట్టే నిపుణులను తయారు చేసుకోవాలి. ఆర్బిటర్, ఇన్సాట్, స్లాక్, విజిబుల్ టెక్నాలజీస్ ల్యాబ్స్, ఓఎసిటీ-లెన్స్ వంటి సంస్థలు ఓసెంట్ సాఫ్ట్వేర్ను అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న ఫోటోలు, వీడియోలు, పోస్టులను విశ్లేషించడానికి విజిబుల్ టెక్నాలజీస్ ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందిస్తుంది. విప్రేమ్ కృత్రిమ మేధ సహాయంతో యుద్ధ ప్రాంతాల సమాచారాన్ని, చిత్రాలను విశ్లేషిస్తుంది. అనునిత్యము అప్రమత్తంగా ఉండడానికి వ్యూహాత్మక ముందంజకు ఇలాంటి సాంకేతికతను ఉపకరిస్తాయి. తోడ్పాటు కీలకము. కృత్రిమ మేధ ఏఐ సహాయంతో వాస్తవాలను వక్రీకరించడము, మోసపూరిత సమాచారాన్ని, ఫోటోలు, వీడియోలను ప్రచారంలో పెట్టడము ఇటీవల సులభమయ్యింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసినప్పుడు గతకాలం నాటి సంఘర్షణలో మరణించిన పౌరుల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నిజమైనదేదో, నకిలీది ఏదో కనిపెట్టకుండా చేయడానికి ఏటా టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో నకిలీ దృశ్యశ్రవణుల సమాచారాన్ని పసిగట్టే నిపుణులకు న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలు నియమించుకుంటున్నాయి. నేడు చైనా, పాకిస్తాన్ల నుంచి భారత్పై సైబర్ దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన కార్పొరేట్ సంస్థలు సాయుధ దళాల నుంచి సమాచారాన్ని సంగ్రహించడానికి ఆయా దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి శత్రు దేశాల కుయత్నాలకు వమ్ము చేయగల ఓసింగ్ యంత్రాంగాన్ని భారత్ సమకూర్చుకోవడం ఆవశ్యకము. దేశీయ సంస్థల అంకురాలు ఓసింట్ విశ్లేషణకు తయారు చేయడానికి ప్రభుత్వం ఊతమిచ్చింది. ఇది సైనిక గూఢచర్యం గురించి ఆధునిక వ్యూహాలు ఏమనేది ఇచ్చారు చూద్దాము. వారసత్వానికి సాంకేతిక జవసత్వము. ఎన్నో అద్భుతమైన ప్రాచీన వారసత్వ కట్టడాలకు భారతదేశము నిలయము. ఇంకా లోతైన తవ్వకాలు, పరిశోధనలకు సాగిస్తున్న మరిన్ని అద్భుతాలు వెలుగులోకి వస్తాయి. విలేజ్ టు విలేజ్ ప్రాజెక్టు కింద 9 ఏళ్ల పాటు చేపట్టిన తవ్వకాల్లో ఏకంగా 3100 వారసత్వ అవశేషాలు బయటపడినట్లుగా భారత పురావస్తు శాఖ తాజా నివేదికలను వెల్లడించింది. అంటే తవ్వకాలు జరుపుతుంది పురావస్తు శాఖ అనేది. భారత్ పురావస్తు శాఖ విలేజ్ టు విలేజ్ ప్రాజెక్టు కింద అనేక ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో ప్రాచీన ఆలయ ఆనవాళ్లు, మసీదులు, సమాధులు, చోళుల కాలం నాటి శాసనాలు, పలు రకాల శిలాజాలు వెలుగు చూశాయి. చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తము. ప్రాచీన సంపదను వెలికితీసి పరిరక్షించడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. అయితే తవ్వకాలు ఎంత ముఖ్యమో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని పరిరక్షించడము అంతే కీలకము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ పురాతన శాసనాల అధ్యయనం కేంద్రం ఏర్పాటుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఇందులో లక్ష వరకు ప్రాచీన శాసనాలు భద్రపరిచే వీలుంది. సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా 3695 ప్రాచీన నిర్మాణాలను పరిరక్షిస్తుంది. పేరుకు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ఎక్కడున్నాయో ఆ శాఖకు కూడా అంతుపట్టని పరిస్థితి నెలకొంది. తాము పరిరక్షిస్తున్న కట్టడాల్లో 50 నిర్మాణాల జాడ తెలియడం లేదని 2 ఏళ్ల క్రితం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం బదులిచ్చింది. పెరుగుతున్న పట్టణీకరణ, జలాశయాలు, ఆనకట్టలు నిర్మాణము, సరైన పర్యవేక్షణ లేకపోవడము, దట్టమైన అడవుల్లో ఉండడం వల్ల వాటిని గుర్తించలేకపో
పోతున్నట్లుగా వివరించింది. ఇప్పటికైనా దేశంలోని ప్రాచీన నిర్మాణాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేపట్టాలి. వాటి చిత్రాలు, ప్రత్యేకతలను డిజిటలైజ్ చేసి యాప్లలో నిక్షిప్తం చేయడము మేలు. పురావస్తు శాఖ నిరుడు ప్రవేశపెట్టిన హెరిటేజ్ యాప్ ఎప్పుడు అంటే నిరుడు అంటే 2023లో హెరిటేజ్ యాప్ అనేది పురావస్తు శాఖ ప్రవేశపెట్టింది. కేవలం 143 కట్టడాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్లో ఉంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యాన ఉన్న ఇన్ని కట్టడాల వివరాలను అందులో నిక్షిప్తం చేయాలి. దేశంలో 42 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎన్ని ఉన్నాయి? 42 ఉన్నాయి. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన నిర్మాణాలు, సహజ వింతలు ఉన్నాయి. వందల ఏళ్ల నాటి ఈ మానవ నిర్మిత ప్రాచీన కట్టడాల్లో కొన్ని శిథిలావస్థకు చేరాయి. వాటిని మరమ్మతు, పునర్నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరత వేధిస్తుంది. తెలంగాణలోని ములుగు జిల్లాలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయము కాళేశ్వరం పునర్నిర్మాణానికి 2022 డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో నేటికి ముందడుగు పడలేదు. ఈ ఆలయ చుట్టూ మరెన్నో చిన్న గుడులు ఉన్నాయి. ప్రధాన కట్టడాలతో పాటు వీటి వివరాలను కూడా కులమానాలు సహా డిజిటలీకరణ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయము యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరింది. ఏపీలో వందలాది వారసత్వ నిర్మాణాలు ఉన్నప్పటికీ చాలా కట్టడాల చరిత్ర, సమగ్ర వివరాలు లభించే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నదుల ప్రక్షాళనకు ఐఐటి, ఎన్ఐటి వంటి సాంకేతిక విద్యా సంస్థల సహకారం తీసుకుంటున్న మాదిరిగానే పురావస్తు కట్టడాల పర్యవేక్షణకు వాటి సేవలను వినియోగించుకోవాలి. సైన్స్ విభాగం ఏర్పాటు. జాతీయ సంపదగా భావించే వారసత్వ కట్టడాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద సంస్థలు దత్తత తీసుకునేలా పురావస్తు శాఖ నిరుడు అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 అనేది ప్రవేశపెట్టింది. అంటే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద నిర్మాణాల వద్ద తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యము, సీసీ కెమెరాల ఏర్పాటు, సుందరీకరణ వంటివి చేపడతారు. ప్రాచీన కట్టడాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియను అయ్యే వ్యయాన్ని కూడా ఎంతో కొంత భరించేలా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించాలి. కేంద్ర పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా 34 వలయాలుగా విభజించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వేరు సర్కిళ్ళు ఉన్నాయి. అయితే పురావస్తు శాఖకు చెందిన సైన్స్ విభాగ కార్యక్రమాన్ని కొన్నేళ్ల క్రితము హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు. కట్టడాలను రసాయనిక చర్యలతో పరిరక్షించడము, నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేయడము, లేజర్ సర్వేలు చేపట్టడం వంటి అనేక విధులను ఇది నిర్వర్తిస్తుంది. భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న ప్రాచీన సంపదను వెలికి తీయడం చాలా ముఖ్యము. అలా వెలికి తీసిన సంపదను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పరిరక్షించుకోవడం కీలకము. కాబట్టి ప్రతి వలయం పరిధిలో సైన్స్ విభాగం ఏర్పాటు దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇది వారసత్వ కట్టడాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇవ్వండి ఈరోజు ఆర్టికల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.